బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. మొదటి టెస్ట్ మ్యాచ్లోనే భారత్ ఓటమి చెందింది. 30 పరుగుల తేడాతోనే భారత్పై సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇటు సౌత్ ఆఫ్రికా స్కోర్ 159 అండ్ 153, ఇండియా స్కోర్ 189 అండ్ 93. 15 సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికా మన ఇండియన్ సాయిల్లో మనపై విజయాన్ని సాధించింది ఈసారి. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక్కసారి వివరాలు చూస్తే కనుక ఇటు సైమన్ హార్మర్ 8 వికెట్లు తీసుకున్నాడు ఈ గేమ్లో. అలాగే మొత్తానికైతే వాళ్ళ టీంని 1-0 లీడ్లో ప్రస్తుతానికైతే ఈ సిరీస్ లీడింగ్లో వాళ్ళ టీంని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేశాడు. సో ఇండియాకి సంబంధించి కూడా మనం చూస్తే ఇటు కుల్దీప్ యాదవ్ కొన్ని వికెట్స్ తీశాడు. లంచ్ తర్వాత ఇటు బుమ్రా కూడా కొన్ని వికెట్స్ తీశాడు. మొహమ్మద్ సిరాజ్ కూడా ఇటు కైల్ వెరిన్ అలాగే మార్కో జెన్సన్ వీళ్ళ వికెట్స్ తీశాడు. కానీ మొత్తం మీద ఆ ప్రెషర్ని అయితే బిల్డ్ చేయలేకపోయారు, ఆ స్కోర్స్ని కంట్రోల్ చేయలేకపోయారు. 30 రన్లు లీడ్ తీసుకొని సౌత్ ఆఫ్రికా గెలిచినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనిపై ఇటు సౌరవ్ గంగూలీ కూడా దీనిపై స్పందించారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికైతే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్కి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరగడానికి 4 రోజుల ముందు కూడా ఆ పిచ్ ఏదైతే ఉందో ఆ పిచ్ని వాటర్ చేయలేదు. ఆ పిచ్కి వాటర్ ఇవ్వకపోవడంతోనే ఆ పిచ్లో కొన్ని డార్క్ ప్యాచెస్ ఫామ్ అయినాయి. అలాగే బాల్ బౌన్స్ అవుతుంది. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పేసి సౌరవ్ గంగూలీ కూడా ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే ఆయన చేసుకొచ్చాడు. ఇటు సీనియర్ ఫార్మర్ క్రికెటర్స్ కూడా మనం చూస్తే కనుక ఇటు మైకల్ వా అలాగే హర్భజన్ సింగ్ వీళ్ళు కూడా బ్యాటింగ్కి సంబంధించి ఇటు పిచ్కి సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడారు. కొన్ని డార్క్ ప్యాచెస్ ఉన్నాయి, ఆ ట్రాక్లో డార్క్ ప్యాచెస్ ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆ డార్క్ ప్యాచెస్ ఎవిడెంట్గా కనిపిస్తున్నాయి. బాల్ బౌన్స్ అవ్వడం కానీ ఇవన్నీ. సో ఫస్ట్ ఇన్నింగ్స్ కోల్కతా టెస్ట్లో సౌత్ ఆఫ్రికా 159 రన్లు చేసిన తర్వాత ఇండియా 189 రన్లు చేసింది. మొత్తానికైతే 30 రన్స్ లీడ్ తీసుకున్నాక థర్డ్ ఫైనల్ ఇన్నింగ్స్లో ఒక్కసారి మనం చూస్తే 153 వాళ్ళు చేశారు. దాని తర్వాత నాకౌట్ 55 రన్స్తోని నాకౌట్ తెంబా బావుమా 55 రన్స్ స్కోర్ చేశారు ఈ 153లో. ఇండియాని చేస్ చేసి 124 రన్స్ ఉంటే ఇండియాని చేస్ చేసి లీడ్ తీసుకున్నారు. మొత్తానికైతే 1-0 లీడ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇటు సౌత్ ఆఫ్రికా 15 ఇయర్స్ తర్వాత మన ఇండియన్ సాయిల్లో ఒక టెస్ట్ మ్యాచ్ని గెలవడం ఇదే ఫస్ట్ టైం. ఇటు ఇండియన్ క్రికెట్ కెప్టెన్ శుభమ్ గిల్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఆన్గోయింగ్ సిరీస్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత ప్రస్తుతానికైతే శుభమ్ గిల్ రానున్న సిరీస్లో ఆయన ఉండట్లేదు అని చెప్తున్నారు. ఒక నెక్ ఇంజురీ వల్ల కెప్టెన్ శుభమ్ గిల్ ఈ సిరీస్లో ఇంకా ఆడకపోవచ్చు. ఇన్సిడెంట్కి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. కెప్టెన్ శుభమ్ గిల్ హ్యాడ్ ఎ నెక్ ఇంజురీ ఆన్ Day 2 ఆఫ్ ద ఆన్గోయింగ్ టెస్ట్ అగెయిన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఇన్ కోల్కతా. He was taken to the hospital for examination after the end of the day's play. He is currently under observation in the hospital. He will take no further part in the test match. He will continue to be monitored by the BCCI medical team. So మొత్తం మీద BCCI ఒక అఫీషియల్ ట్వీట్ని కూడా చేసింది. ఇటు కెప్టెన్ శుభమ్ గిల్ హ్యాడ్ ఎ నెక్ ఇంజురీ ఆన్ Day 2 ఆఫ్ ద ఆన్గోయింగ్ టెస్ట్ అగెయిన్స్ట్ సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి. మొత్తానికైతే సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన టెస్ట్ సిరీస్లో శుభమ్ గిల్ ఉండకపోవచ్చు. BCCI ఆయనను అబ్జర్వ్ చేస్తూ ప్రస్తుతానికైతే హాస్పిటల్లో ఆయనను మానిటర్ చేస్తూ మెడికల్ టీం ఉంటుంది. సో ఈ సిరీస్ అంతా ఆయన ఆడకపోవచ్చు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఒక రకంగా ఇటు కెప్టెన్ శుభమ్ గిల్ కూడా మరి ఈ సిరీస్లో ఉండకపోవచ్చు, ఉండడు అని చెప్పి చాలా క్లియర్గా ఇటు BCCI చెప్తుంది. సో సౌత్ ఆఫ్రికాకు ఒక రకంగా ఇదైతే ఇటు ఉమెన్స్ టీంలో వాళ్ళు ఓడిపోయినా కానీ ఇటు మెన్స్ టీమ్ 15 ఇయర్స్ తర్వాత ఒక అచీవ్మెంట్ చేశారనుకోవచ్చు. ఇండియన్ సాయిల్లో ఒక టెస్ట్ మ్యాచ్ని గెలవడం 15 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. ఆ పిచ్కి సంబంధించి కూడా దానిపై వాటర్ చేయలేదు. ఈ మ్యాచ్ కంటే ముందు ఒక 4 డేస్ దాన్ని డ్రైగా వదిలేశారు. అప్పుడు కనుక దానికి వాటర్ ప్రొవైడ్ చేసి ఉంటే పిచ్ ఇంకా బెటర్గా ఉండేది, మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది అని చెప్పేసి ఇటు సౌరవ్ గంగూలీ కోల్కతా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఇటు మార్క్ వా అలాగే హర్భజన్ సింగ్ ఇలా ఫార్మర్ క్రికెటర్స్ సీనియర్ క్రికెటర్స్ అందరూ కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.